గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్ జిల్లాను సీఎం జగన్ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. కడపలో పర్యటించిన ఆయన డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో కలిసి 1,25,00,000తో నిర్మించిన పార్కును ప్రారంభించారు. చంద్రబాబు హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని మండిపడ్డారు ఎంపీ అవినాష్ రెడ్డి. గత 5 సంవత్సరాల్లో జగనన్న ప్రభుత్వంలో కడప నగర అభివృద్ధి విషయంలో ఒకవైపు కోవిడ్తో మనం 2 సంవత్సరాల విలువైన సమయం మనం కోల్పోయినప్పటికీ, మనం ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ మనకున్నది 3 సంవత్సరాలే అయినా ఈ 3 సంవత్సరాల్లో ఏ రకంగా అభివృద్ధి జరిగిందో ఒకసారి గమనించండి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కడప నగరానికి ఒక్క 14th ఫైనాన్స్ గ్రాంటు, జనరల్ గ్రాంటు తప్ప ఇంకా ఒక్క రూపాయి అభివృద్ధి చేయడానికి మనకు నిధులు ఉండేటివి కాదు. గతంలో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మనకు వందలాది కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి మరి పెద్ద ఎత్తున రోడ్లు వైడనింగ్ చేపించడం అయితేనేమి, బ్యూటిఫికేషన్ వర్క్స్ చేపించడం అయితేనేమి, సర్కిల్స్ బ్యూటిఫికేషన్ అయితేనేమి, మరి అత్యవసరమైన చోట్ల డ్రైన్ల నిర్మాణం అయితేనేమి, ఇటువంటి అనేక మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.